మనము గత వారాల నుంచి ప్రకటన గ్రంథంలోని సంఘాల గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ రోజు కూడా మరొక సంఘాన్ని గురించి మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అదే సంఘం అంటే తుయతైరా సంఘము. తుయతైరా సంఘము చదువుకున్నా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం. జాగ్రత్తగా మొదటిగా నేను చదువుతాను, చూడండి, తర్వాత మీరు చదువు. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలు కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటికి తిరుగుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందమల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమలు పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరేంద్రియములను, హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చెదను. అయితే తుయతైరాలో కడమవారైన మీతో, అనగా ఈ బోధలను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారము పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్ర వలె పగల పట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యము శ్రద్ధగా వినాలి. వాక్యము అశ్రద్ధగా వింటే అది ఆశీర్వాదం కాదు, అది శాపం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, శ్రద్ధ చూపించాలి వాక్యమే. ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగము ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథాన్ని గురించి మీకు గతంలో చెప్పాను. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని కాలాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పాను. అయితే ఇప్పుడు నేను డైరెక్ట్గా పాఠములోనికి వెళుతున్నాను. తుయతైరా సంఘములో ఉన్న ఆ విధానాన్ని ప్రభు వివరిస్తున్నాడు. ఇది ఒక లోయలో కట్టబడిన పట్టణం. ఇది ఒక రహదారి పట్టణం అని చరిత్రకారులు రాశారు. గతంలో నేర్చుకున్న పెర్గమ సంఘానికి
40 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇది మిగుల పురాతన పట్టణము అని చరిత్రకారులు మనకి తెలియజేశారు. ఈ పట్టణానికి ఫెలోపియా, ఇహపాయస్ను అనే పేర్లతో ఇప్పటికి కూడా పిలువబడుతూ ఉన్న పట్టణం ఇది. అంత్యోకయ రాజుల్లో ఒక రాజు ఈ పట్టణాన్ని కట్టి ఈ పట్టణానికి తుయతైరా అని పేరు పెట్టాడని చరిత్రలో రాయబడి ఉంది. ఇక్కడ కొన్ని పనులున్నాయి. ఈ పట్టణములో చేతి వృత్తులు చాలా ప్రాముఖ్యమైనవిగా కనపడతాయి. ఆ చేతి వృత్తులలో ప్రాముఖ్యమైనది ధూమ్రవర్ణ వస్త్రములు నేయుట. ఈ పని ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనదిగా కనపడుతుంది. ఈ పట్టణస్థురాలే లుదియా. ఈ లుదియా ఇక్కడ ఈ చేతి పని అంటే ఈ వ్యాపారాన్ని ఆమె ఫిలిప్పు పట్టణములో చేసినట్లుగా మనకు కనపడుతుంది. ఫిలిప్పు పట్టణములోకి వెళ్ళి ఆమె ఈ వ్యాపారం చేసింది. మనకి అపోస్తుల కార్యాల గ్రంథం 16 అధ్యాయం 14 వచనంలో కనపడుతుంది. చదవద్దులే, తర్వాత చదువు చెప్తాను నేను. ఈ పట్టణంలో ఇంకా ఏం పనులు ఉన్నాయంటే ఇత్తడి పనిముట్లు ఎక్కువగా తయారు చేస్తారు. ఇక్కడ అనేక పట్టణాల్లో ఉన్నట్లుగానే యూదులు ఈ పట్టణంలో కూడా ఎక్కువ మంది నివాసం చేస్తున్నారు. ఇక్కడ వీరు కొన్ని లోక సంబంధమైన అభ్యాసాలు విధానాన్ని అనుసరిస్తున్నారు. అదేంటంటే సోది చెప్పటం, సోది చెప్పించుకోవటం. సోదులు ఎప్పుడన్నా చెప్పించుకున్నారా మీరు? పస్తీలు అడగటం, చేతి రేఖలను బట్టి కొంతమంది సోదులు చెప్పేవాళ్ళు ఉంటారు. ఈ లక్షణాలు ఈ పట్టణంలో ఎక్కువగా ఉన్నాయి. అనేకులు ఈ పనులు చేస్తా ఉన్నారు. అది కూడా ప్రభువు చెప్తున్నాడు. ఆ తర్వాత ఈ పట్టణములో సంఘము స్థాపించబడింది. ఎప్పుడు స్థాపించబడింది? ఎవరి ద్వారా స్థాపించబడిందంటే లుదియా ద్వారా ఈ తుయతైరా పట్టణములో సంఘము కట్టబడింది. సంఘము కట్టబడటానికి దేవుడు ఈ పట్టణములో ఒక స్త్రీని వాడుకున్నాడు. ఒక స్త్రీ సేవ చేసి ఒక గొప్ప సంఘాన్ని కట్టింది. అక్కడ స్త్రీలు సేవ చేయకూడదని ఎవరు చెప్పట్లా. అంటే కొన్ని సందర్భాల్లో పౌలు గారు అక్కడున్న పరిస్థితులను బట్టి స్త్రీలు మౌనంగా ఉండాలని రాశాడు, కానీ అన్ని సంఘాలకు రాయలేదు. యేసు క్రీస్తునందు రక్షింపబడిన వారు స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు. సువార్త చేయాలి, సంఘాలు కట్టాలి, ఆత్మలు రక్షించాలి. ఈమె చూడండి, ఆ ఫిలిప్పు పట్టణములో కొన్నాళ్ళు కాపురం ఉంది. అప్పుడు ఈ పట్టణములో పౌలు గారు సువార్త చేస్తున్నాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 16 అధ్యాయము ఇప్పుడు 13, 14, 15 వచనాలు ఒకరు చదవండి. విశ్రాంతి దినమున నది దాటి గవిని తీరమున ప్రార్థన జరుపుకొని, చదవండి సరిగ్గా, మరలా చదువు. విశ్రాంతి దినమున
గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుతుంది కనుక ఆమె అక్కడికి వచ్చి కూర్చుంది. అక్కడ పౌలు గారు కూడి వచ్చిన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉండగా లుదియా అనే దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. లుదియా ఎలాంటిదంట? దైవ భక్తి కలిగినది. కానీ భక్తి ఉంది, కానీ సత్యం తెలియదు దానికి. చాలా మంది ప్రార్థన చేస్తారు, లేకపోతే ఇంకొకటి ఉపవాసాలు ఉంటారు, భక్తి అయితే ఉంటది, సత్యం తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఈమె దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ అని రాయబడింది. ఈమె కూడా వారిలో కూర్చొని వింటా ఉంది. ఆ వింటున్నప్పుడు ఏం జరిగింది? ఆ పొడిని అమ్ము తూతైరా పట్టణస్థురాలు. ఏ పట్టణస్థురాలు? ఈమె తూతైరా పట్టణస్థురాలు. ఆ పట్టణం నుంచి ఈ ఫిలిప్పు పట్టణంలోనికి వచ్చి ఆమె వ్యాపారం చేస్తా ఉంది. ప్రార్థన జరుగుతుందని చెప్పి ఆమె దైవ భక్తి కలిగింది కనుక ఆమె మాటలు వినాలని ఆమె కూడా అక్కడ వారందరితో కూర్చున్నప్పుడు చూడండి, ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అంటే శ్రద్ధ. దేవుని మాటలు చెప్తుంటే శ్రద్ధగా ఆలకించింది. ఈ రోజున దేవుని మందిరానికి వస్తారు, కానీ దేవుని మాటలు ఆలకించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది నేను గమనిస్తా ఉంటాను. దేవుని మాటలు వినరు, పక్క వాళ్ళతో మాట్లాడుకుంటా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వారి చేతిలో ఉన్న సెల్లు చూసుకుంటా ఉంటారు. కొంతమంది ఏదో వచ్చాం గనక కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకున్నట్లుగా ఉంటారు. దైవజనుడు వాక్యం చెప్తుంటే ఆ వాక్యమందు లక్ష్యముంచేవారు ఎంతమంది ఉన్నారు? ఆ వాక్యాన్ని వినాలనే ఆసక్తి ఎంతమందికి ఉంది? వచ్చిన కాడ నుంచి ముచ్చట్లు చెప్పుకోవటం, లేకపోతే ఇంకోటి చేసుకోవటం. ఎందుకు వస్తారు? అర్థం కాదు. ఈ నదీ తీరమున కూర్చున్న ఈ స్త్రీలందరిలో ఈ లుదియా పౌలు చెప్పే ప్రతి మాట యందు లక్ష్యం ఉంచింది. ఏం చెప్తున్నాడో దాన్ని జాగ్రత్తగా వింది. ఆమె హృదయము తెరవబడింది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, అందుకని ఆమె ఏం చేసింది తెలుసా? పౌలు గారిని తన మాటల చేత తన ఇంటికి తీసుకెళ్ళి, ఇప్పుడు ఈమె లక్ష్యం ఉంచి మీరు 15వ వచనం చదివితే, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు, ఇప్పుడు ఎంతమంది బాప్తిసం పొందారు? ఆమె ఒక్కతే కాదు. ఈ రోజున ఇంటి వారి విషయం ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఇంటి వారితో మాట్లాడుతున్న స్త్రీలైతే తన భర్తతో, భర్త అయితే తన భార్యతో దేవుని మాటలను గురించి మాట్లాడుతున్నారా? ఇంటి వారందరూ రక్షణ పొందే అనుభవంలోనికి తీసుకొస్తున్నారా? ఏదైనా ఆస్తి విషయంలో భర్తతో లేక భార్యతో చక్కగా మాట్లాడుకుంటారు. ఇల్లు కట్టుకోవాలంటే మాట్లాడుకుంటారు, ఇల్లు కొనుక్కోవాలంటే మాట్లాడుకుంటారు, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే, గ్రాండ్ ఫంక్షన్ చేసుకోవాలంటే మాట్లాడతారు, ఏదైనా ఊరు తీసుకెళ్లాలంటే
యాత్రకు వెళ్ళాలంటే భార్యాభర్తలు చక్కగా మాట్లాడుకొని డబ్బు సిద్ధపరచుకొని జల్సాగా 4 రోజులు తిరిగి వస్తారు. కానీ భర్త భార్యతో గాని బిడ్డలతో గాని దేవుని వాక్యాన్ని గురించి ఎప్పుడైనా చర్చిస్తారా? మాట్లాడతారా? దేవుని వాక్యం గురించి నీ భర్తకి ఎప్పుడైనా చెప్పావా? చూడండి, లుదియా పౌలు గారు చెప్పిన మాటలు వింది, ఆ మాటల యందు లక్ష్యం ఉంచింది. ఇంటిలో వారికి చెప్తుంది, అయ్యా మనము ఈ లోకం అశాశ్వతమైంది, శాశ్వతమైంది పరలోకం. దైవజనుడు చెప్తూ ఉన్నాడయ్యా, మనం గాని దేవుణ్ణి నమ్మకపోతే, మారు మనసు పొందకపోతే, బాప్తిసం పొందకపోతే నిత్య నరకానికి వెళ్తాం, నాశన కూపంలోనికి వెళ్తాం. ఆ నాశన కూపాన్ని తప్పించుకోవాలంటే మనం ఇప్పుడు బాప్తిసం పొందాలి. మన ఇంటి వారందరం మార్పు చెంది బాప్తిసం పొందాలని తన ఇంటి వారికి చెప్పుకుంది, ఇంటి వారిని మలుచుకుంది. ఇప్పుడు ఎంతమంది పొందారంటే బాప్తిసము? ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఇంటి వారందరూ. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈమె తన కుటుంబం ఎడల ఎంత శ్రద్ధ చూపిస్తుందో చూడండి. అందుకనే ఈమె భక్తి కలిగిన స్త్రీ, దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచిన స్త్రీ. నీకు ఆ బాధ్యత ఉందా? వస్తావు, వెళ్ళిపోతావు. ఎందుకు వస్తావో తెలీదు, ఎందుకు వెళ్ళిపోతావో తెలియదు. నీ ఇంటి వారిని నడిపించుకునే అనుభవం లేదు. అనుభవం ఉండాలి కదా, వారు కూడా రక్షణ పొందాలి కదా. ఇక్కడ ఈ లుదియా చేసిన ఆ ఘనమైన కార్యము చూడండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, పౌలు వర్తమానం విన్న లుదియా తన హృదయములో దాన్ని భద్రపరుచుకొని తన ఇంటి వారికి ఆ వర్తమానాన్ని చెప్పి, ఆ మాటలను చెప్పి, ఆ వాక్యాన్ని చెప్పి క్రీస్తులోనికి నడిపించుకుంది. దైవజనుని పిలుచుకొని ఆ ఇంటి వారందరూ రక్షణ పొందారు. ఈ ఉత్తరం రాసిన వాని లక్షణాలు చూడండి. ఈ తుయితైరా పట్టణములో ఉన్న సంఘానికి ఉత్తరము రాసింది ఎవరు? ఎలాంటి వాడు అంటే, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పిన సంగతులు ఏమనగా. ఇప్పుడు దేవుని కుమారుడు చెప్పిన సంగతులు ఏమనగా, ఈయన ఎలాంటి వాడంట? అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. రెండోది, అపరంజిని పోలిన పాదములు గలవాడు. ఏమండి? దేవుని కుమారుడు. 3 విషయాలు ఇక్కడ. ఒకటి, అగ్ని జ్వాలల వంటి కన్నులు. రెండోది, అపరంజి వంటి పాదములు, అపరంజిని పోలిన పాదములు గలవాడు. మూడవది, దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. 3 విషయాలు ఆయన గురించి చెప్పాడు. మొదటి మాట, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. అగ్ని జ్వాలల వంటి కన్నులు అనగా ఇక్కడ మనం గమనించాలి. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటి కన్నులు. వినాలి జాగ్రత్తగా. అంటే అపవిత్ర ఏమాత్రము లేని కన్నులు. ఆయన కన్నులు పవిత్రమైనవి, అపవిత్రత లేని కన్నులు.
ఆయన పవిత్రమైనటువంటి వాడు. అపవిత్రత ఏమాత్రము లేదు. అంతా పవిత్రతే. పవిత్రత గమనించండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా వినండి. రెండవది ఏంటంటే, ఈ అగ్ని జ్వాలల వంటి కన్నులలో రెండో విషయం చెప్తున్నాను. అగ్ని జ్వాలలు అంటే ఆత్మశక్తి, పరిశుద్ధాత్మ. మీరు అపోస్తుల కార్యాల గ్రంథములో మీరు 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదివితే అక్కడ మీకు ఏం కనపడుతుంది చూడండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఏమండి? కూడుకోవటం, ఒక చోటకు కలిసి రావటం. దేనికోసం? ప్రార్థన చేయటం కోసం. అది అవసరం. ఒక్క ఆదివారమే కాదు. మన సంఘంలో ఉన్న సమస్య ఏమిటంటే, షిఫ్టుల వారిగా వస్తారు. ఒక ఆదివారం కొందరు వస్తే ఇంకొక ఆదివారం కొందరు వస్తారు. మీరు ఏమన్నా చెప్పుకుంటారా ఫోన్లు చేసి, ఈ వారం నేను రావట్లేదు మీరు వెళ్ళమని? అట్లా ఉండకూడదు. కూడుకోవాలి. ప్రభు దినము సమీపించిన కొలది, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా వారు కూడుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ వారు పెంతెకోస్తు పండుగ దినమున వారందరూ ఏం చేశారంట? ఒక్క చోట కూడుకొనిరి. కనీసం గూగుల్ మీట్ లో కూడా కూడుకోలేకపోతున్నారు. టైం చాలట్లేదు. గూగుల్ మీట్ పెడుతున్నాం, దాంట్లోనైనా అందరూ వస్తున్నారా? ఒకళ్ళు ఎప్పుడుకో వస్తారు, ఇంకొకళ్ళు ఎప్పుడుకో వస్తారు, చివరిలో వస్తారు. నేను పాస్టర్ గారికి చెప్తున్నాను, టైం కుదించు, 1 అవర్లో ముగించు. మళ్ళీ అరగంట వాక్యం ఎందుకు? అవసరమా? అవసరమే. సరే, కూడుకోండి. శుక్రవారం కూడండి. ఆదివారం నాడు అందరూ కూడి ఆరాధన చేయండి. కూడుకొని ఉండగా చూడండి, చదవండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిపోయింది. ఇల్లంతా నిండిపోయింది. అకస్మాత్తుగా గాలి వచ్చింది, వారు కూడి ఉన్న ఇల్లంతా నిండిపోయింది. చదువు. మరియు చూడండి, ఇక్కడ అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలెను. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలు. వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇప్పుడు అగ్ని పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆ అగ్ని నాలుకలలాగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు వారికి వాక్శక్తి అనుగ్రహించబడింది.
వారు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అన్య భాషలు అంటే పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఆ భాషలు వస్తాయి. అన్య భాషలతో మాట్లాడతారు. భాషలు మాట్లాడే వారిని మనం ఆటంకపరచకూడదు. పరిశుద్ధాత్మకు గుర్తు ఏమిటంటే భాషలే. పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా ఎవరు మారు మనసు పొందరు, ఎవరు బాప్తిస్మము పొందరు. పరిశుద్ధాత్మ తాకితేనే మార్పు చెందుతారు, బాప్తిసం పొందుతారు. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం వేరు. పరిశుద్ధాత్మ అభిషేకము ఎవరి మీదకైతే వస్తుందో వారు భాషలతో మాట్లాడతారు అని. అలాని భాషలు ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు పడితే అప్పుడు కాదు. వాక్యం చెప్తుండే భాషలు, లేకపోతే కూర్చున్నప్పుడు, ఏదో కూడుకున్నప్పుడు కాదు. భాషలు మాట్లాడటానికి కూడా ఒక సమయం ఉంది. ప్రార్థన చేసేటప్పుడు ఆ సమయంలో భాషలు మాట్లాడొచ్చు. సాక్ష్యాలు చెప్పేటప్పుడు కాదు. నీ ఇంటిలో నువ్వు గంటల తరబడి ప్రార్థన చేస్తూ భాషలతో మాట్లాడు. పౌలు గారు చెప్తాడు, భాషలతో మాట్లాడే వారిని ఆటంకపరచొద్దు, వారు మాట్లాడుతుంది దేవునితో వారు మాట్లాడుకుంటున్నారు అని అన్నాడు. అయితే మన సంఘములో ఆరాధనలో అలా మాట్లాడటం వల్ల, ఇష్టం వచ్చినప్పుడల్లా మాట్లాడటం వలన డిస్టర్బెన్స్ అవుతుంది. ఆరాధన అంతా ఇబ్బంది కలుగుతుంది. భాషలతో మాట్లాడు. వారు కూడి ఉన్నారు, ఈ కదే వారు ప్రార్థన చేస్తా ఉన్నారు, వారి పనే ప్రార్థన. పరిశుద్ధాత్మ వారి మీదకి బైబిల్లో చెప్తున్న మాట అది. మీరు అది అండర్లైన్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత 1-4 సార్లు చదువుకోండి. అగ్ని దేనికి గుర్తుగా ఉందంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. మరొకటి అగ్ని ఏలియా శిష్యుడు. ఏలియా శిష్యుడు ఎవరు? ఎలీషా. దేవుని దగ్గరికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఆ సంగతి ఎలీషాకి అర్థమయ్యి ఎలీషా ఎక్కడికి వెళితే అక్కడికి, ఏలియా ఎక్కడికి వెళితే అక్కడికి ఎలీషా వెంబడిస్తా ఉన్నాడు. అబ్బాయి, నువ్వు ఇక్కడ ఉండంటే కుదరదు, నీతోడు దేవునితోడు నేను మాత్రం నిన్ను వదిలే ప్రసక్తే లేదంటున్నాడు. వారు ఎక్కడున్నారు? మొట్టమొదట చూడండి, వారు ఎక్కడో గిల్గాలు ప్రాంతంలో ఉన్నారు. రాజుల 2వ గ్రంథం రండి, రాజుల 2వ గ్రంథంలోనికి రావాలి. 2వ గ్రంథం 2వ అధ్యాయం. వారు చూడండి, మొదటి వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. గిల్గాలు అంటే చక్రము, పొర్లించబడుట. అబ్బాయి ఎలీషా, నువ్వు ఇక్కడే ఉండు, నేను దేవుడు చెప్పాడు నన్ను బేతేలుకి వెళ్ళమని. బేతేల్ అంటే దేవుని ఇల్లు. బేతేల్ అంటే దేవుని ఇల్లు. నువ్వు దేవుని ఇంటికి రావాలి. దేవుడు చెప్తున్నాడు, నన్ను బేతేలుకి వెళ్ళమన్నాడు, నేను వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉంటే. కాదు, నేను నీ వెంటే వస్తాను. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువును. సరే, వాళ్ళు ఎక్కడికి వచ్చారు? బేతేలుకి వచ్చారు. బేతేలుకి వచ్చిన తర్వాత మరలా ఏలియా అంటున్నాడు, అయ్యా నన్ను ఎరికోకి వెళ్ళమన్నాడు దేవుడు,
నేను ఎరికోకి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండంటే, ఎరికో అంటే సువాసన కలిగిన పట్టణం. అది తర్వాత శాపగ్రస్తమైందని అనుకుంటాం. దాని అర్థం ఏంటంటే సువాసన కలిగిన పట్టణం. ఇక్కడ అంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండయా, నేను ఎరికోకి వెళ్తానంటే కుదరదు, నేను కూడా వస్తానని ఎరికోకి కూడా వచ్చాడు. ఎరికో తర్వాత మరలయ్యా నేను యోర్దానికి వెళుతున్నాను, దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడే ఉండమంటే, నే యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను వదిలేది లేదు, నీ వెంట వచ్చేస్తానన్నాడు. యోర్దాను పారుటం, పారాలి. వాక్యం మన జీవితంలో పారాలి, వాక్యం చేత నింపబడాలి. గిల్గాలు అంటే దొర్లించబడుట, అంటే పాపము నుండి మనం దొర్లించబడాలి. హలో, పాపం మన జీవితంలో పాపం ఉంది, ఆ పాపము దొర్లించబడాలి. ఆ పాపము దొర్లించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. తర్వాత వారు ఎక్కడికి వచ్చారు? బేతేలుకు వచ్చారు, అంటే దేవుని ఇల్లు. నీ పాపము నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు దేవుని ఇల్లైన దేవుని మందిరములో ఉండాలి. మందిరము చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎరికోకు వెళ్ళారు, సువాసన కలిగిన పట్టణం. దేవుని మందిరములోనికి వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉండాలి? సువాసన కలిగినదిగా ఉండాలి. గబ్బు వాసన ఉండకూడదు, చెడు అలవాట్లు ఉండకూడదు, చెడు జీవితం ఉండకూడదు, చెడు ప్రవర్తన ఉండకూడదు, అసభ్యకరమైన ప్రవర్తన ఉండకూడదు. జాగ్రత్త, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో నిన్ను నీ ఒక్కసారి పరిశీలన చేసుకోవలసిన సమయం ఇది. సువాసన, మంచి జీవితం, పవిత్రమైన జీవితం. దేవుని సంఘంలోకి వస్తే సరిపోదు, సంఘంలోనికి రాగానే సరిపోదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎక్కడో చోట కూర్చోయా, త్వరగా కూర్చో, డిస్టర్బెన్స్ గా ఉంటుంది. సంఘంలోకి వచ్చి కూర్చుంటే, మందిరానికి వచ్చి కూర్చుంటే నువ్వేదో దేవునికి ఇష్టడుగా ఉండలేవు, ఇష్టరాలుగా ఉండలేవు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. లుదియా దైవ సేవకుడు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది కనుక ఆమె హృదయము తెరవబడింది కనుక దేవుని మాటల యందు లక్ష్యం ఉంచింది. దేవుని మందిరానికి వచ్చిన వారు దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలి. ఏదో మాట్లాడుకోవటం, అటు ఇటు చూడటం కాదు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత వారు ఎక్కడికి వచ్చారు? ఎరికో పట్టణానికి వచ్చారు. సువాసన కలిగిన పట్టణం, మంచి జీవితం ఉందా? పవిత్రమైన జీవితం, పాపము లేని జీవితం, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, వ్యర్థమైన అపవిత్రమైన పనులు చేయకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకున్నది అని ఉంది. ఎలాగూ సిద్ధపరుచుకుంది? పరిశుద్ధుల నీతి క్రియలు ఆమె ధరించుకొనుటకు సన్నపు నార బట్టలు, వస్త్రములు ఇవ్వబడ్డాయి. అవేమిటి అంటే ఆ ప్రకాశమానములు ఇవ్వబడ్డాయి. అవేమిటంటే పరిశుద్ధుల నీతి. పరిశుద్ధులు ఏ విధంగా, మనకన్నా ముందు ఉన్న భక్తులు ఏ విధంగా జీవించారో, ఏ విధంగా ప్రభు కోసం వారి జీవితాలను త్యాగం చేశారో అలాగూ మనం జీవించాలి. జీవించకపోతే, నేను మీకు ఇదే చెప్తున్నాను, మీరు జీవించకపోతే, అలాగ జీవించకపోతే మీరు ఇంతకాలం చేసిన ప్రార్థన వ్యర్థమైపోతుంది.
పాపాన్ని మానుకోకపోతే, పరిశుద్ధత మీ జీవితంలో లేకపోతే, సువాసన కలిగిన జీవితము లేకపోతే నిష్ప్రయోజనం. సరే, వారు యెరికో నుంచి ఎక్కడికి వచ్చారు? యోర్దానుకు వచ్చారు. యోర్దాను అంటే యోర్దాను నది నీటితో నింపబడినది. నింపబడాలి. నువ్వే ఒక యోర్దాను నది. నీరంటే వాక్యం. నీ జీవితం అంతా వాక్యముతో నింపబడాలి. నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ మాట మాట్లాడినా నీ ప్రవర్తన వాక్యముతో నింపబడినదై ఉండాలి. వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం లేకుండా పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటే ఏమండి, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటే వాక్యం కదా, ప్రార్థన కదా. చూడండి, వాక్యంతో పని లేదు. మనకు ఆచారాలే. ఎవడో ఏదో పెట్టాడు, ఎప్పుడో ఒకడు పెట్టాడు. వాడు ఏదో చెప్పాడు, ఇట్ట చేయండి అట్ట చేయండి అని. నువ్వు ప్రార్థనలోకి వచ్చి, వాక్యంలోకి వచ్చి, ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం పొందగా ఆ సైతానుడు చెప్పిందే నువ్వు చేస్తావు. వాడు ఏది చెప్పాడో అదే చేస్తావు. వాక్యము ఎరిగిన వారికి అవి అసహ్యంగా ఉంటాయి. వాక్యం ఎరగని వారికి అవి ఎలా ఉంటాయంటే చాలా గొప్పగా ఉంటాయి. అందరి మధ్యలో చాలా గొప్పగా కనపడతాయి. వాక్యం, నేను కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమాత్రము బాధ ఉండదు, కానీ నేను మాత్రం నా మనస్సు నొచ్చుకుంటా ఉన్నాను. ఏంట్రా ఈ పని, అసలు ఈ స్థలములోనికి నేను రావటం ఏంటి, ఈ అన్యుల ఆచారాలు, ఈ పద్ధతులు చేస్తున్న స్థలములోనికి నేను రావటం ఏంట్రా, ప్రభువా ఎందుకు తీసుకొచ్చావు? రాకపోతే మీరు ఊరుకోరు. మా ఇంటికి రాలేదు, మేము పిలిస్తే రాలేదు, మా ఫంక్షన్కి రాలేదు. ఎందుకు నీ ఫంక్షన్కి వచ్చి నేను మానసికంగా బాధపడటం తప్పితే, వేదన చెందుతుంది తప్పితే ప్రయోజనం ఏముంది? నువ్వు వాక్యానుసారంగా ఏమన్నా చేస్తున్నావా? బైబిల్లో ఉన్న విషయాలు ఏమన్నా నువ్వు చేస్తున్నావా? లేదు. నీ ఇష్టం. వాడెవడో చెప్పాడు, వాడెవడో చేయమన్నాడు. ఆ టయాలు, ఆ పద్ధతులు అవన్నీ పెట్టుకుంటావు, అవే చేస్తావు. వాక్యము లేదు. యోర్దాను నది అంటే వాక్యముతో, నీటితో నింపబడింది, ప్రవహించే నది. అది పాపములను కడిగే నది, బాప్తిసము పొందే నది. బాప్తిసం ఇచ్చి యోహాను అక్కడ బాప్తిసాలు ఇస్తున్నాడు. యేసు ప్రభువారు తన శిష్యుల చేత బాప్తిసాలు ఇప్పించాడు. పాపాలన్నీ కడగబడే ఆ నది, ఆ ప్రవాహంలోనికి నువ్వు వస్తున్నావా? లేదే. అసలు దాని సంగతే మాకు అనవసరమయ్యా, మాకు అవసరం లేదు. చూడండి, వీరు ఇలాగూ నడుచుకుంటూ యోర్దానికి వచ్చిన తర్వాత, ఇక నువ్వు వెళ్ళాయంటే కాదు, అసలు నీకేం కావాలో అడిగాడు ఏలియా. నాకు రెండంతల ఆత్మ కావాలన్నా. ఆయన కోరుకుంది ఏంటి? మనులు కోరుకోలేదు, మాణిక్యాలు కోరుకోలేదు, స్థలాలు కోరుకోలేదు, పొలాలు కోరుకోలేదు, ఆస్తులు కోరుకోలేదు. ఆయన కోరుకుంది ఏంటో తెలుసా? రెండంతల ఆత్మ. 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి. నువ్వు 7 అద్భుతాలు చేస్తే నేను 14 అద్భుతాలు చేయాలి. నీ సేవ కన్నా నేను ఇంకా రెట్టింపు సేవ చేయాలి. ఆ వరం నాకు, అది నాకు కావాలి. అబ్బా, నువ్వు చాలా కష్టమైంది అడిగావయ్యా. సరే, వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళి నేను కనపడితే అది నీకు దక్కుతుందని చెప్పి అప్పుడు ఏమొచ్చినాయి అంట చూడండి. అక్కడ మీరు చదవాలి. ఇప్పుడు రాజుల 2వ గ్రంథంలోనికి రండి. ఆ 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. మాటలాడుచుండగా అదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనపడి వారిద్దరిని వేరుపరచెను.
అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. అగ్ని రథాలుగా కనపడుతున్నాడు అక్కడ. అగ్ని గుర్రాలు వారిద్దరిని వేరుపరచగా ఏలేదు. సరే, ఇక్కడ ఆయనకి దుప్పటి దొరికింది, ఏలియా దుప్పటి. ఆ దుప్పటి పట్టుకున్నాడు ఆయన మరలా. అలాగే ఎలీషా కోరుకున్నట్టుగానే యోర్దాను నా దుప్పటి చేత ఏలియా ఎలా చీల్చాడో అలాగే పాయలు చేశాడు. ఏలియా చేసిన పని కన్నా గొప్పగా అద్భుతాలు చేశాడు. చివరికి ఎలీషా ఎముకలు తగిలి చనిపోయిన వ్యక్తి ఎలీషా ఎముకలు తగిలితేనే వాడు బ్రతికినట్లుగా కూడా మనం బైబిల్లో చూడగలం. ప్రభునందు ప్రియులరా, అగ్ని జ్వాలలు, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవారు. మరొక విషయం ఏమిటంటే, అగ్ని జ్వాలలు గల కన్నులు అంటానికి మరొక విషయం ఏమిటంటే, ఆయన మానవుల అంతర్యములో లేక సంఘములో ఉన్న బలహీనతలను స్పష్టంగా చూడగలిగిన ఎక్స్రే కన్నులు గలవా. ఫోటో తీస్తాం, ఫోటో చాలా అందంగా ఉంటది, గోడకు తగిలించుకుంటాం. పెళ్లి ఫోటోలు తీస్తారు, లేకపోతే ఫంక్షన్ ఫోటోలు తీస్తారు, లేకపోతే ఇంకో ఫోటో, లేకపోతే ఒంటరిగా. ఇప్పుడు పాస్టమ్మ గారు నేను ఫోటో దిగాం క్యాలెండర్ మీద కావాలని, లేకపోతే పాంప్లెట్ మీద కావాలని ఫోటోలు దిగాం. చూడటానికి బాగానే ఉంటుంది, అంటే మీకు బాగుండొచ్చు, ఎవడు ఫోటో వాడికి బాగానే ఉంటుంది. చూసుకుంటాడు, చూసుకొని అందంగా ఉందనుకుంటాం కదా. ఫోటో అట్టగా ఉండదా? ఎవరి ఫోటో వాళ్ళకి అందంగా కనపడుతుంది. అయితే ఫోటో అందంగా కనపడుద్ది, కానీ ఎక్స్రే ఎలా కనపడుద్ది? ఎక్స్రే తీస్తే ఫోటో ఏమో పై రూపం కనపడుద్ది, ఎక్స్రే ఏమో లోపల ఏ బలహీనత ఉందో కనపడుద్ది. ఎక్స్రే ఆయన పైన చూసే రూపం కాదు. మాస్టర్ గారు తెల్ల చొక్కా వేసుకున్నాడు, తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు, మెడలో సిలువేసుకున్నాడు, బైబిల్ పట్టుకున్నాడు, హల్లెలూయా అంటున్నాడు, ఆమేన్ అంటున్నాడు, ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు. అది కాదు దేవుడు చూశాడు. నువ్వు కూడా దేవుని దగ్గరికి వస్తున్నావు బైబిల్ పట్టుకొని, ఆలస్యంగానైనా టయానికైనా వస్తున్నావు. నిన్ను చూసి అబ్బో వీళ్ళు మందిరానికి వచ్చారు, అబ్బా భలే ఉన్నారు అనుకోడు ఆయన. అసలు నీ జీవితం ఎలా ఉంది? నీ అంతర్యంలో నీ ఆలోచన ఎలా ఉంది? నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావా, లేక పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నావా? నీ జీవితంలో ఉన్న ఆ లోపాలు ఆయన కనపడతాయి, మనుషులకు కనపడవు. మీరేమనుకుంటారంటే, మా పాస్టర్ గారు చాలా మంచోడు, మంచి వాక్యం చెప్తున్నాడు, మంచిగా ఉన్నాడు అనుకుంటారు. కానీ నా లోపల ఉన్నది ఎవరు చూస్తారు? యేసు చూస్తారు. ఇదిగో ఈమె చాలా భక్తిగా ఉంది, ప్రార్థన చేస్తుంది, కానుకలు ఇస్తుంది, బాగా బలంగా ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తుంది, ఆదివారం నాడు ఆరాధనకి తూచా తప్పకుండా వస్తుంది అని నేను అనుకుంటాను. పాస్టర్ గారు అనుకుంటాడు నిన్ను చూసి, ఎంత మంచి విశ్వాసి, ఎంత భక్తి కలిగింది, ఎంత క్రమం కలిగింది. కానీ నీ బ్రతుకేమిటో, నీ హృదయంలో అంతరంగంలో ఎలాంటి బలహీనతలు ఉన్నాయో ఆయన చూస్తుంది. రేపు వాటన్నిటికీ లెక్క ఉంది, వాటన్నిటికీ తీర్పు ఉంది. చూడండి, వినండి, జాగ్రత్తగా వినండి. వాటన్నిటికీ లెక్క ఉంది, వాటన్నిటికీ తీర్పు ఉంది. తీర్పు దినమున ఎవ్వరు దాగలేరు. పాట కూడా రాశారు. ఎవరు తప్పించుకోలేరు ఆయన తీర్పు నుంచి.
ఈ 4 రోజుల భోగం కోసం, ఈ 4 రోజుల సుఖం కోసం మన జీవితాలను ఎలా పడితే అలాగూ ఈ లోకములో మనం జీవిస్తే రేపు శాశ్వతంగా నిత్య నాశనములో, నరకములో ఉంటాం. ఈ 4 రోజులు ప్రభు కోసం నువ్వు బ్రతికితే శాశ్వతంగా ప్రభుతో ఉంటావు. ఏది కావాలో తెలుసు. దేవుడు ఆ 2 మార్గాలు మన ముందు ఉంచాడు. ఏ మార్గం కావాలో ఇప్పుడే కోరుకోవాలి, ఇప్పుడే మనం నిర్ణయం చేసుకోవాలి. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. నేను దేవుని వాక్యాన్నే మీకు చెప్పాలనే ఆశ, కొత్త మాటలు చెప్పి టయాన్ని గడపాలనే ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నాకు వాక్యం చెప్పడానికే టైం ఇట్లా. మీరు చూడండి, ఏంటంట, యక్షరే వంటి కన్నులు గలవాడు, ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. ఆయన ప్రతి రహస్య స్థలమందు నీ తలంపులను చూడండి, నీ చెడు ఆలోచనలను ఆయన పరిశీలన చేస్తా ఉంటాడు. నీ మనసులో ఏమన్నా ఊహిస్తావా? ఒక స్త్రీని చూసి ఆహా అని అనుకుంటావా? ఆయనకు తెలుసు. నువ్వు మనసులోనే అనుకుంది ఒక పురుషుని చూసి ఆహా అనుకుంటావా? అది ఆయనకు తెలుసు. లేకపోతే మరొక రకంగా ఏదైనా ఆలోచిస్తావా? అది ఆయనకు తెలుసు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు ఎలాగ ఉన్నారో అర్థం చేసుకోండి. ఈ మాటలు, ఈ సత్యం ఎందుకంటే నా ఆశ మీరు సత్యంలో నడవాలని, మీరు యథార్థంగా బ్రతకాలని, మీరు పరలోక రాజ్యములో ప్రవేశించాలని నా ఆశ, నా కోరిక, నా తపన కూడా అదే. దేవా, నువ్వు నన్ను పిలిచావు. ఒకసారి నేను ప్రభు సన్నిధిలో అడిగాను, ప్రభువా నువ్వు పిలిస్తే నేను వచ్చానా లేకపోతే ఆవేశంతో సేవకు వచ్చానా అని నేను ప్రభువుని అడిగాను. అడిగితే ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, నువ్వు పిలువబడిన పిలుపుకు విధేయుడు అయ్యింది. ఆ స్వరం విన్నాను నేను ఆయన స్వరాన్ని విన్నాను, ఆ పిలుపును విన్నా, ఆ మాటను విన్నాను. నువ్వు పిలువబడిన పిలుపుకు విధేయుడయ్యుండు. నిన్నెందుకు పిలిచానో ఆ పిలుపుకు విధేయుడయ్యుండు. పక్కకు జరగమాక, అటు పోమాక, ఇటు పోమాక, ఎవరి వైపు చూడమాక. అందుకనే నా మనసులో ఒక తీవ్రమైన వేదన ఉంది. నా గురువును కూడా నాకు మంచి గురువును చూపించాడు దేవుడు. ఆయనతో కలిసి సావాసం, ఆయన కూడా అంతే. చచ్చిపోయినా సరే మనము ఇదే బోధ చేయాలని ఒక గట్టి తీర్మానంతో నాకు నేర్పించాడు. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలు, మన జీవితాలు స్థిరంగా ఉండాలి, ప్రభు కోసం నిలబడాలి. పాపమును చూసే కన్నులాయనికి తీక్షణంగా. దావీదు 4 గోడల మధ్య పాపం చేశాడు. దేవుడు చూశాడు, నాతానుతో చెప్పాడు, ఎల్లో హెచ్చరించు. వింటాడా? లేకపోతే చేయాల్సిందేందో నేను చేస్తాను, నాకు తెలుసు, పోయి హెచ్చరించమన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారు, ఆయన నోటి మాట చేత శిక్షించేవాడు. ఆయన కత్తులు అవసరం లేదు, కటార్లు అవసరం లేదు, బాంబులు అవసరం లేదు, బాణాలు అవసరం లేదు. ఆయన నోటి మాట చాలు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రములో ప్రయాణమై అద్దరికి వెళ్ళిపోయారు. వారి వెనక శత్రు సమూహమైనటువంటి ఐగుప్తీయులు, ఫరో సైన్యం కూడా బయలుదేరింది. ఆ ఇసుకలో వారి రథాలు కూరుకుపోతూ వారి చక్రాలు ఊడిపోయాయి. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యా యెహోవా అంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మనతో యుద్ధం చేస్తున్నాడు, మనం వాళ్ళని అందుకోలేము, తిరిగి వెళ్ళిపోదాం అని చెప్పి వారు తిరిగి వచ్చేసారు.
ఎంతో మంది సైన్యం ఆయన మాట చేత వారికి వారే తన్నుకొని పొడుచుకొని చనిపోయిన పరిస్థితులు కనపడతాయి. దేవుని మాట, నోటి మాట చేతే ఆయన యుద్ధాలు చేస్తాడు. ప్రకటన గ్రంథం 19 అధ్యాయం 19 వచనం చూడండి. ప్రకటన గ్రంథం 19 అధ్యాయం 19. చూడండి, చదవమ్మా. ఆయన మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర ముఖమును చూడండి చూచి తిని ఆ మృగమును దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ ప్రతిమకు మ్రొక్కిన వారిని, ఆ అబద్ధ ప్రవక్తను ఎక్కడ పడేశారు? అగ్ని గంధకములతో, మండుచున్న గంధకములతో పడేశాడు. ప్రాణంతోనే అయిపోయాడు. ఆ రోజు వస్తుంది రేపు. ఆ రోజు రాకముందే, మనం ఇక్కడ మిగిలిపోకముందే మనం ప్రభు వచ్చినప్పుడు ఆయనతో కూడా ఎత్తబడాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకో. దేవునితో ఉన్న ఆశ, దేవుని మాటకు లోబడిన ఆశ శత్రువులను సునాయాసంగా ఓడించాడు. దేవుని మాటకు లోబడకుండా తన ఇష్టం మళ్ళా విగ్రహాలకు వాటికి మొదటి బాగానే ఉన్నాడు. ఆశ ఇశ్రాయేల్ రాజు, యోధా రాజు మొదటి బాగా ఉన్నాడు, తర్వాత చెడిపోయాడు. విశ్వాసులు కూడా మొదటి బాగానే ఉంటారు. కొంతమంది రక్షించబడినప్పుడు భక్తి చూడండి, అసలు ఎంత భక్తిగా ఉంటారు. తర్వాత వాళ్ళు ఏమైపోతారు? నేను అనుకుంటాను, ఒక అమ్మాయితో అన్నాను, అమ్మాయి, ఆ అమ్మాయి నాతో బాగా మాట్లాడు. నేనమ్మా, నువ్వు మొదట ఎంత భక్తిగా ఉన్నావు, ఎంత భక్తిగా ప్రార్థన ఎంత చేశావు, విశ్వాసం ఎంత ఉంది, దేవుని కోసం పరిగెత్తుకుంటూ వచ్చేదానివి. అమ్మా, నా మనసులో ఒక ఆలోచన వస్తుంది, చెప్పనా? బాధపడకుండా ఉంటావా? చెప్పండి పాష్ గారు. నువ్వు ఆ రోజు చచ్చిపోతే బాగుండేది. ఆ రోజు చనిపోయి ఉంటే బాగుండేది. ఆ భక్తిగా ఉన్నప్పుడే చనిపోయి ఉంటే బాగుండేది. ఇప్పుడు నీ బ్రతికేమైపోయింది? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. మా బంధువే, వినండి, మాట్లాడమాకండి, వినాలి. ప్రభునందు ప్రియ దేవుని, ఒక రోజు ఉంది, ఆ రోజును ఎవరు తప్పించుకోలేరు. ఆ రోజు తప్పకుండా గొప్ప శిక్షకు గురి అవుతారు బ్రతుకును మార్చుకోకపోతే. చాలా విషయాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆయన కన్నులు గువ్వ కన్నులు, ఇవన్నీ ఉంటాయి. ఒకప్పుడు పాలతో కడగబడినట్లుగా ఉన్న కన్నులు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక సార్లు కన్నీరు కార్చిన కన్నులు, మన కోసం కన్నీరు కార్చారు. ఆయన రాత్రంతా కన్నీరు కార్చారు. ఎవరి కోసం? మన కోసం. మన బ్రతుకులు బాగు కావాలని, మన జీవితాలు దేవునితో అంటగట్టబడాలని ఆయన కన్నీరు కార్చారు. పగలంతా సువార్త చేశాడు, రాత్రంతా ఆయన చాలా దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ కన్నీటితో రక్తపు బిందు చెమటగా మారి ఆయన చెమటంతా కారిపోతూ ప్రార్థన చేశాడు. చూడండి, ఆయన మన కోసం కన్నీరు కార్చిన కన్నులు. మీరు యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 35వ వచనం ముగిస్తాను. 11వ అధ్యాయం 35వ వచనం చదవండి. 11వ అధ్యాయం 35వ వచనం.
ఆ ఎందుకు కన్నీళ్ళు విడిచాడు? లాజరు చనిపోయాడు, ఆ అక్క తమ్ముడు. ఎందుకంటే లాజరు నేను అనుకున్నాను రక్షణ పొందకుండానే చనిపోయాడు. ఆ అక్కలిద్దరికి ప్రభు విషయంలో చాలా ఆసక్తి ఉంది, లాజరుకి లేదు. తర్వాత ఆయన బ్రతికిన తర్వాత ఆయన కన్నీరు విడిచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 చదవండి త్వరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో చూడండి, ఆయన మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించు. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించదు. అంటే శరీరధారిగా వచ్చాడు కనుక ఎలాగూ ప్రార్థన చేశాడు? ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. మరి మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు? మీకు ప్రార్థన ఆసక్తి ఎలా ఉంది? నేను ముగిస్తున్నా కానీ చెప్పండి. మీరు కన్నీటితో ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ఎంత ఆసక్తి ఉందా? వారందరూ పెంతెకోస్తు పండుగ దినమున వారందరూ ఒక చోట కూడి వారు కన్నీటితో రోదనతో ప్రార్థన చేశారు. పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘమంతా కూడి కన్నీటితో ప్రార్థన చేశారు. మరి మీరు, మీ ప్రార్థన ఎలా ఉంది? మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? తర్వాత చెప్తాను. ఆయన అపరంజి వంటి పాదములు గలవాడు. నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. రైతులా హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేస్తున్నాం మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేస్తున్నాం. హృదయం తెరవబడింది, ఆమె గొప్ప సేవ చేసింది, ఒక సంఘాన్ని కట్టింది. మరి మీరు ఒక ఆత్మనన్నా రక్షిస్తున్నారా? మీ ద్వారా ఒక ఆత్మన్న దేవుని సన్నిధికి నడిపించబడుతుందా? ఒక్క పాపి అయినా మార్చబడ్డాడా మీ ద్వారా? వస్తాం పోవటం, రావటం పోవటం, అసలు ఆలోచనే లేదు. ఏమండి, సంపాదించుకోవాలనే తపన ఆలోచన ఉంది, సంపాదించుకోండి కాదన్నదానికి. అయితే ఒకటి, ఆత్మలు సంపాదించాలనే తపన ఆలోచన ఉందా? చూడండి, ఒకసారి ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మను సంపాదించండి. పాపములో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. పాపము నుంచి బయటికి తీసుకురండి. వారిని ప్రభువులో స్థిరపరచండి. మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి. మీ లోపల ఉన్న బలహీనతలను ఆయన చూస్తున్నాడు కనుక బలహీనతలన్నింటినీ దిద్దుకొని స్థిరపరచబడండి. మిగిలిన విషయాలు వచ్చే వారం చెప్పుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. తల వంచాలి, అందరూ తల వంచాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆమేన్.